సినిమా ఎవరిది? మనది. మీరు లీడ్ స్టార్ట్ చేయండి. Welcome everybody for my movie. Not your movie. It's my movie. అంటే నేనే మెయిన్. సార్ కానిస్టేబుల్ గెటప్ వేసుకుంటే హీరో అయిపోరు సార్. కానీ హీరో కానిస్టేబుల్ హీరో ఇందులో ఎవరు చెప్పారు? Brother, hello. నువ్వు హీరో అయితే నేను కమెడియన్. కాదు మీరందరూ ఇక్కడ వాకిల్ పద్మ హైదరాబాద్ డాన్ ఇక్కడ అనగా అనగా కథలో ఇక్కడ ఎంత మంది కనెక్ట్ అయ్యాం తెలుసా? మేము ఎంతమంది ఏడ్చారో తెలుసా? నీ వల్లే అంత రొమాంటిక్ గా పాడుకుని తెలుగు స్టేట్స్ మొత్తం మన వైబ్. నేను కూడా ఉన్నంత మందిలో కాకపోతే మన ఇసుకుతాడు మన సోలో ఉస్కి తడి అది ఏదో తడి పక్కన పెట్టండి. కానీ హీరోయిన్ ఉంది, రొమాంటిక్ ట్రాక్ ఉంది. నేను హీరోయిన్. వర్షాకాలం వరదలు కంటే నీ వరదలు. స్కూల్కి వెళ్ళామమ్మా? స్కూల్ అయిపోయిందండి, నేను కాలేజ్. ఫస్ట్ స్కూల్ కి వెళ్ళి ఎగ్జామ్స్ రాయి. ఇక్కడ ఏజ్ మ్యాటర్ కాదు. This is full and final. He's the hero and the heroine. Hello, హీరోయిన్ ఇక్కడ. Beautiful love song. ఎవరు ఏమైనా కానీ సినిమాని మొత్తం లీడ్ చేసింది మా గ్యాంగ్. సినిమా మొత్తంలో బోర్ కొడుతుంది, అక్కడో సాంగ్ ఎక్కడో సాంగ్ పెట్టుకో. సినిమా అరే సినిమా ఎవరి కోసం ఫైట్ చేసుకుంటారు మీరు? ఎవరి కోసం ఫైట్ చేసుకుంటారు? అరే ఇదిగో ఎవరికైనా బిల్డప్ ఇవ్వాలంటే 20-30 కార్లు అట్లా వస్తుంది. కానీ మా షెడ్లనే 20-30 కార్లు ఉంటాయి. సినిమా మొత్తంలో వాకిలి పద్మ అంటే హడలు, నువ్వు హడలు, ఆయన హడలు ఇంకేంది. సరే ఇప్పుడు మా ముగ్గురు క్యారెక్టర్ విషయానికి వస్తే అమ్మ హీరోయిన్, సార్ ఏమో అసలు నేనేమో మెయిన్ క్యారెక్టర్. అసలు నేను లేకపోతే చిల్డ్రన్ మూవీ కాదు, ఓకేనా? చిల్డ్రన్ మూవీ అసలు కాదు ఇది. కాకుండా హీరో హీరోయిన్ కూర్చుంటే ఇక 3 బాణాలు ఉన్నాయి. గుచ్చుతాయి, నీకే చెప్తాను, నీకే గుచ్చుతాయి. నీ గురించి అంత గొప్ప చెప్పుకోకు, నీ గురించి చెప్పాయా. ఏంటి కథ చెప్పు. నువ్వు హీరో అని ఫీల్ అవుతున్నావు, ఎందుకు చెప్పు. నా దోస్తు గాడు, నీ దోస్తు గాడు కాబట్టి చెప్పు ఉన్నారా, లేకపోతే ఈ పాటికి చేసేస్తుంటే. మన ఇద్దరం దోస్తులు చెప్పు. రాట్లేదు అక్కడ కట్అవుట్ చూస్తే తెలియదు. ఓకే, సాంగ్ చెప్పానా, ఫైట్ చెప్పాను, ట్విస్ట్ మీద ట్విస్ట్. ఆ ట్విస్ట్ లన్నీ వచ్చేది ఎవరి వల్ల? మా వల్ల. చిన్న పోరెన్ చూస్తుంటే మస్తు అన్నిటి దొరుకుతుంది కదా. బేసికలీ నా వల్లే మీ అందరి కథ కలుస్తాయి. నేను సారు పాప ఉండబట్టి మా చుట్టూ మీ కథ చుట్టూ మా చుట్టూ తిరుగుతుంటుంది. మేమే కనిపెడతాం మీరేం చేస్తారు, మీరు ఎలా చేస్తారు. కథ నడిపించేది మేమే. మీరు చేస్తే 10 నిమిషాలు ఇట్లా కూర్చుని నేను నిద్రపోకుండా కలగడేంది. ఇది కలే, ఇది నిజంలోకి రా నువ్వు. హలో ఎక్స్క్యూజ్ మీ, మీరందరూ మీరు చెప్పండి. మీరిద్దరు మీరందరూ ఎవరు చుట్టూ సినిమాలో? నువ్వు చెప్పు అసలు ఎవరు గొప్ప ఈ సినిమాలో, ఎవరు లీడ్ చేస్తుంది? టైటిల్ లెటర్ చూడండి. చూసారా, అక్కడ నేను మా తాతయ్య ఏ టైటిల్ చూసినా మేము ఇద్దరమే ఉంటాం. పక్కకున్న కత్తులన్నీ మాయవే. మధ్యలో షాడో చూసారా మేమిద్దరమే. ఏ పోస్టర్ లో ఉన్నా మేమిద్దరం లేకుండా పోస్టరే ఉంది. సరే అది కాదు, ఆయనేమో ఫైట్ సాంగ్ ఉంది, ఆమెకి సాంగ్ ఉంది. మీ సంగతి నేను చెప్పండి. మా సంగతి మొత్తం టోటల్ మాస్ మసాలా అంతా వచ్చేది మాతోనే. కామెడీకి కామెడీ ఉంటది, వార్నింగ్ ఉంటే ఒక్క సాంగ్ చిన్న శాంపుల్ ఇట్లా వదిలినందుకే మొత్తం వైరల్ అయి కూర్చుంది అక్కడ. ఎవరు చూసినా ఇదే పని చేస్తున్నారు. మళ్ళా ఏ హీరోనికైనా ఎలివేషన్ ఇవ్వాలంటే 20-30 కార్లు పెట్టి లేపుతారు. మా దగ్గర ఉన్న కార్లని మా దగ్గరే ఉంటాయి. స్లో మోషన్ లో నడిచి ఎత్తడి అని డాన్ చేసి అసలు ఫ్యాన్లు ఈండ్లు మనకు ఫ్యాన్లు తక్కువే. మీకు ఎన్ని ఫైట్లు ఉన్నాయి సినిమాలో? మీకు ఎన్ని ఫైట్లు ఉన్నాయి? 4-5 ఉంటాయి. మీకు ఎన్ని ఫైట్లు ఉన్నాయి సినిమాలో? సినిమా మొత్తం ఫైట్ నాదే. సినిమాలో అన్ని మాకైతే 10 ఫైట్లు ఉన్నాయి. మాకు ఎన్ని ఫైట్లు సార్? మనకి సార్ ఫ్లైట్ ఫైట్ చెప్పండి సార్. ఫ్లైట్ ఫైట్ చెప్పండి సార్. సార్ let them know. Simple question, sir. Around whom the whole movie revolves? Around whom all of you revolve? Hello, it's me. It's me. No, I don't agree. I don't agree. No.
ఫస్ట్ See. స్టార్ట్ అయ్యేదే వాకిలి పద్మ షెడ్ లా వాకిలి వాకిలి పద్మ పద్మ లేకపోతే అసలు సినిమాకి అసలు హార్టే లేనట్టు ఏమండి? గుండెకాయ నేను గుండెకాయ సినిమా ఎవరింటికి వెళ్ళా ముందు వాకిల్లోకి వెళ్తాం. ఎవయో ఉండ బతుకుతారో లేదో తెలియదు గుండెకాయ లేకపోతే బతుకుతారా ఏమండి మీరు చెప్పింది కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. ఎవరింటికి వెళ్ళా ముందు వాకిల్లోకి వెళ్తా కాబట్టి వాకిలి పద్మ వస్తారు తప్ప లోపల ఇంట్లోకి మీరు ఉండరు, వాకిలి బయట ఉంటుంది, అందరు ఇంట్లో షూటింగ్ అంటారు. ఎవరింటికి వెళ్ళినా వాకిలి దండం పెట్టుకుని వెళ్తారు ఇందులో వాకిల్ చూస్తే ఇల్లు అర్థమైపోతుంది. అబ్బా. వాకిలి చూసి చాలు దండం పెట్టుకుని వెళ్ళాల్సిందే వచ్చిందనంటే Sir, The main theme is what happened to my Manavral. That is the subject. సబ్జెక్ట్ మన వాళ్ళకి ఏమైంది అన్న? మెయిన్ పాయింట్ ఇస్ That వాట్ is the హ్యాపెన్ టు మీ అండ్ మై గర్ల్ ఫ్రెండ్. True. అసలు మెయిన్ పాయింట్ నా అల్లుడికి ఏమైంది నా అల్లుడికి ఏమైంది దాన్ని బట్టి ఆ ఏమైందో చెప్పేది అల్లుడు మీ గర్ల్ ఫ్రెండ్ కి వీళ్ళకి ఏమని చెప్పింది నేను. అసలు నువ్వు చూసిన పాపానికి పోతే కదా ఆ? అసలు మ్యాటర్ దగ్గర మన పని అయిపోతుంది నేను మారువేషం వచ్చి ఒక్కొక్కరు ఫస్ట్ సార్ ఫ్లైట్ పై చెప్పండి సార్ ఫ్లైట్ ఫ్లైట్ ఫైట్ ఏంటబ్బా మన దాంట్లో ఫ్లైట్ కూడా పెట్టిరా సార్ వీళ్ళకి తెలియదు ఫ్లైట్ సినిమా చూడదు మీరు. డిస్కషన్ ఇస్ బేస్డ్ బర్రె పక్కన ఉన్న ఫైట్ ని లైట్ పెట్టడం లీడ్ I am the hero. మీ క్యారెక్టర్ లో ఏం గొప్ప అని చెప్పండి మాకు. క్యారెక్టరైజేషన్ గొప్ప, క్యారెక్టర్ ఆర్ట్ గొప్ప, క్యారెక్టర్ ప్రెజెంటేషన్ గొప్ప, ఇదంతా పర్ఫార్మెన్స్ గొప్ప, ఎందుకు? ప్రతిదీ గొప్ప. సైకియాట్రిస్ట్ మధ్యలో కూర్చొని ఉన్నారు కదా మీరు చెప్పండి అసలు ఎవరు గొప్ప ఇలా మీరు చెప్పండి Sir, అన్నారు రా నువ్వు వచ్చి Basically, చెప్పాలి. హలో డైరెక్టర్ గారు అయ్యా రండి కూర్చోండి. ఈ డిస్కషన్ ఈ డిబేట్ నా వల్ల అసలు కామెంట్ అండి ఇంతటి నుంచి చూస్తున్నాను ఏంటి గోల యోగా చేయమంటావా అరే ముక్కు పట్టుకో ఇది ఓకేనా ఓకే థ్యాంక్ యూ సార్ మీరు వాకింగ్ వాకింగ్ 100 పుషప్స్ now you Ah, want. sir. ఎప్పుడు ఇరికింగ్ ఏమన్నా ఫార్మాలిటీస్ వచ్చినట్టు అక్క తిట్టుడే అక్క ఎట్లున్నావు అక్క నేను మంచిగానే ఉన్నా సార్ అడగవా ఎప్పుడు ఇరికి நல்லா இருக்கு. హాగిదిరా అని అడగండి అక్కడ ಹಾಗಿದ್ದಾರೆ ಹಾಗಿದ್ರೆ ಯಾಕೆ ಹೇಗಿದ್ದೀರಾ? ಹೇಗಿದ್ದಾರೆ ಇಷ್ಟೊಂದು ಚೆನ್ನಾಗಿದ್ರಿ ಈಗ कैसे हो discussion सांची कब आया मुंबई से कल. कल आया ओके ఇక్కడ ఇక్కడ ఇంగ్లీష్ పీసు Ah. అమ్మో మనోడు అసలు ఎస్ఐ How are you, man? సినిమా గుడ్ గుడ్ హీరో అంట. ఇది చూస్తున్నా నాకు హీరోయిన్ ఎవరు చెప్పండి సార్. హీరో అంట. బుజ్జి హోంవర్క్ రాసావమ్మా? అప్పుడే అడిగాను కదా. ఏజ్ మ్యాటర్ కాదండి ఇక్కడ టాలెంట్ మ్యాటర్. ఇది చిల్డ్రన్ కాదమ్మా. క్యారెక్టర్ రిపోర్ట్ సార్ క్యారెక్టర్ సార్ మీరు ఒక్కసారి ఇసుకుతారు ఇసుకుతారంటే అందరికి క్లారిటీ వస్తుంది సార్. అనగా అనగా కథల చెప్పండి. అనగా అనగా కథలా ఓకే ఇంకా తెలుగు స్టేజ్ మొత్తం నీ వల్లే అంటున్నారు. ఇంక ఏందబ్బా మీ ఇక్కడ discussion? కనుక లేకపోతే హార్ట్ బీట్ లేదని చెప్తుంది ఏంది సరే. చెప్పండి అనగా అనగా కథల సరే చూడండి మొదలైనదిలే మొరలా ఓకే నీ వల్లే ఈ మాయే నీ వల్లే కళ్ళోను కళ్ళోలాలే నీ వల్లే ఇస్కి తడి చేసేద్దాం దెత్తడి ఆల్రెడీ మందు రెడీ దావత్ కి మేం రెడీ అది మీరు ఓన్లీ పాటలు మీకు ఏదో ఒక సోలో సాంగ్ ఉందని చెప్పేసి మీరే హీరోలు అనుకోవడం ఏంటిది నీ వల్లే అని అంటే మొత్తం మీ వల్లే జరిగిపోతుంది కాదనుకోగలరు అట్లా కూడా లేదు మరి ఇక్కడ ఓకే కళ్ళు తిరిగి పోరాడుతాడు ఇక్కడ ఏదో బిల్డప్ బాగా కొడతాడు ఎంత మామూలుగా లేదు వచ్చినప్పుడు స్టార్ట్ వాళ్ళ కానిస్టేబుల్ వాళ్ళ సైకియాట్రిస్ట్కి నేను అలా అల్లేలు అందుకే కొంచెం గట్టిగా వెళ్ళకుండా కావు ఉంటుంది టైం వస్తుంది సో నెక్స్ట్ ప్రమోషన్స్ పిలుస్తారు కదా. అప్పుడు చెప్తాం ఇవన్నీ వింటున్నాం మేము మంచి ఓవర్ చేస్తున్నాను అన్నయ్య అది చూస్తున్నా సార్ మీకు అర్థం కావట్లేదు మీరు కూడా హీరో కాదు సార్ మీరు అర్థం కావట్లేదు ఏదో చెప్తున్నాడు సార్ అక్కడ 1000 ఏనుగుల బలశాలి బలభీముడికి బలభీముడు ఎవరు ఎవరు మా తాత అవును మా తాత. 1000 ఏనుగుల బలశాలి బలభీముడు కొడుకెవడు మా అయ్య తెలుసా వాడి కొడుకెవడు ఆ బలభీముడు మనవడెవడు మీ అన్న మా అన్న వాడెవడో తెలుసా ఎవడు బార్బరీకుడు అర్థమైందా మీరు కొట్టుకుంటున్నారు చాలాసేపటి నుంచి బార్బరీకుడికి 3 బాణాలు ఉన్నాయి ఓకే 3 బాణాల్లో ఇది ఒక బాణం ఇదంతా కలిపి ఒక బాణం అదొక బాణం ఓకే మీరేం కొట్టుకుని మేమే లీడ్ చేస్తున్నాము సరే ఇసుకి తడి ఉంది కదా అని మేము హీరో అని పొరపాటు మాడకండి సినిమాల్లో కూడా మీరు కలవలేదు కదా షూటింగ్ లో నాకు తెలిసి సీన్లో ఒక్కసారి కలిసి ఒక్కొక్క సీన్ లో కలిసారు అంతే. ఎలా అండి మరి మేము హీరో అనుకుంటారు అట్లా అనుకోవట్లేదు ఎవరు లీడ్ చేస్తున్నారు కథలో ఎవరిది బలం ఉంది ఇందాక అనుకుంటున్నాం చెప్పిన డైలాగ్ ఆ. ఎవరి వాయిస్ అది? అంటే
డబ్బింగ్ చెప్పించాను. అలాగే ఆయన యాక్చువల్లీ ఆ రోజు బేస్ వాయిస్ సారీ డబ్బింగ్ చెప్పించారంటారు. ఆ రోజు అంటే నాకు జలుబు చేసింది యాక్చువల్లీ, వాయిస్ బాగాలేదని చెప్పేసి పిలుచుకొచ్చా డబ్బింగ్ కి. कल प्रमोशन के बुलाते हैं ना कल देख लेंगे, कल से देख लेंगे. ఏదైనా త్రిబాణదారిలో 3 బాణాలు, ఆ 3 బాణాలు ఒక్కొక్కరు ఒక్కొక్క బలం అంతే, ఒక్కొక్కరు ఒక్కొక్క బాణం మేము ముగ్గురం బలం అంతే. ముగ్గురు కలిసి సినిమాకి సినిమా స్టార్టింగే ఒక 3 బాణాలు విల్లులో నుంచి బయటికి వెళ్తాయి. విల్లు కంటెంట్ విల్లు, కంటెంట్ క్రియేటర్స్ ఎవరు? టోటల్ వానరా సెల్యులాయిడ్. ఓకే, సో మేము వదిలేం బాణాలు, ఐఎమ్ ద ఎగ్జిక్యూటర్. ఓకే, సో కాబట్టి మొదటి బాణం దిశని నిర్దేశిస్తుంది అనేది మనం చెప్పాం. మొదటి బాణం ఏంటిది? బార్బరికుడు మొదటి బాణం. ఆ దిశ ఎవరు అనుకుంటున్నారు మీరు? కనీసం అదేనే తెలుసా లేదో అడుగుదామని. దిశ చట్టం అది కాదు. దిశ అంటే ముందు ఇంకొక అమ్మాయి లొకేషన్ ఫిక్స్ చేస్తా సార్ ప్లీజ్ సార్. అమ్మాయి కాదు, దిశ అంటే అమ్మాయి కాదు సార్, సారీ సార్. లొకేషన్ కనిపెడతా సార్. ఎవరు అనుకుంటున్నారు సార్? ఇంకేదా లొకేషన్ అంటే మాదే లొకేషన్. ఫస్ట్ మా లొకేషన్ నుంచి కదా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. బర్కత్పుర లొకేషన్ అంటే దిశ అంటే మేమే. వాకిలి పద్మ ఇల్లే లొకేషన్, లొకేషన్ అది. ఇంకోటి శత్రువుని గుర్తిస్తుందంట ఇంకో బాణం. అది ఎవరు అనుకుంటున్నారు? అది మా తాతయ్య. ఓహో, శత్రువు కూడా మీ తాతయ్య. శత్రువే తాతయ్య. ఎన్ని మాట్లాడుతున్నారు వింటున్నారు మీరు? తాతయ్య మాట్లాడాల్సిన అవసరం లేదమ్మా. తాతయ్య సైకియాట్రిస్ట్, బ్రెయిన్ తో గేమ్ ఆడేది. అది ఇంకో బాణం. సరే, ముచ్చటగా 3వ బాణం. 3వ బాణం ఏం చేస్తుంది? కల్ప్రిట్ చంపుతుంది. ఇప్పుడు ఇందులో ఎవరైనా చచ్చిపోయారా మీరు? అవన్నీ చెప్పకూడదు కదా, చెప్తే 2-3 శవాలు వేస్తాయి. సో ఇక్కడ చెప్పినా చెప్పకపోయినా ఓకే, 3 బాణాలు ఎవరెవరు అనేది మీరు కనిపెట్టలేరు. అది థియేటర్లో చూడాల్సిందే. ఏ బాణం ఎలా ప్రయాణించింది, హూ ఇస్ ద కల్ప్రిట్, హూ ఇస్ ద ప్రొటాగనిస్ట్, హూ ఇస్ ద యాంటాగనిస్ట్ అనేది మనం థియేటర్లో ఫుల్ ఎంజాయ్ చేస్తాము. ప్రతి 10 నిమిషాలకి నేను ప్రొటాగనిస్ట్ అనుకున్నంతలోనే ఇంకొక సీన్లో యాంటాగనిస్ట్ లా కనబడతారు. అరే నేనే యాంటాగనిస్ట్ కాదని సత్యం రాజేష్ గారు అని అంటే ఆయన ప్రొటాగనిస్ట్ లా కనబడతాడు ఒక టైంకి. సత్యరాజు గారు నేను బ్రెయిన్ తో గేమ్ ఆడేస్తున్నాను అది ఇది అనుకుంటారు, కానీ ఒక టైం వచ్చేసరికి ఈయన మీద కోపం వస్తుంది ఆడికి. సో కాబట్టి ఇది కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్. ఇందులో హీరో అని అంటే బార్బరీకుడు సంధించిన 3 బాణాలే హీరో. 3 బాణాలు ఒక్కొక్కరికి ఇచ్చింది, ఒక్కొక్కరికి ఇచ్చాం. మీరు అందరూ కలిస్తేనే హీరో. అది సరేనా? ఇక సూపర్ చేసుకుందాం. ఈ గొడవ లేదు, ఇక గొడవ లేదు. అందరూ కలిస్తే ఒక కంటెంట్ అవుతుంది, ఆ కంటెంటే హీరో. ఓకేనా? ఆయన ఏమనుకుంటున్నాడు? ఆంధ్ర అంతా ఉర్రూతులు ఊరించేస్తా, ఆంధ్ర తెలంగాణ నీ వల్లే నీ వల్లే అని ఆయన అసలు పాపం బెంగళూరు నుంచి అదే కళలతో వచ్చినట్టున్నారు. మీరు ఈ ఇసుక తడి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉందని చెప్పేసి అది ఏ దావత్లో ఉందని మీరు అలా అయిపోతున్నారు. సార్ ఏమో మొత్తం అనగానగా దావత్ నుంచి బయటికి రండి, నిజాయితీని తెలుసుకోండి. ముగ్గురు ఒకటే అన్నాము, ఒక బాణంలో 3 బాణాలు ఉన్నాయి. సినిమా సక్సెస్ మీట్ వరకు అది ఊతనే ఉంటది. సో ఇదన్నమాట. సో తాతగారు కంటతడి ఇంటర్వ్యూలో ఏడిపిస్తారు, లాస్ట్ లో అందరూ ఏడుస్తారు. ఏడిపిస్తారంటే your expression is finally सब रोएंगे, neutral expression suits anything. एंडिंग में सब रोएंगे, हंसेंगे, रोएंगे, हंसेंगे और सोचेंगे. and final గా సార్ ఒకటే తీయస్తారు సార్. yes sir, yes madam, ఇదే వాహ్ ఇది మాత్రం వస్తుంది, థియేటర్ లో అందరూ చెప్పట్లేదు కదా, ఇది మాత్రం వస్తుంది. సో ఇదన్నమాట. సో మీరంతా కూడా యాక్చువల్లీ చాలా చాలా బాగా చేశారు. ఒక్కొక్కరిని మించి ఒకరు చేశారు. అది అంటే నేను చెప్పడం కాదు, నేనేదో స్వార్థంతో చెప్పొచ్చు. నేను ఒక షో వేసినప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు అందరూ చూసి క్యారెక్టర్లు ప్రతి సీన్లోనే ఇమిడిపోయాయి, కూర్చున్నాయి. ఎవరి క్యారెక్టర్ అసలు ఒక్కొక్క క్యారెక్టర్ అవసరం అన్నారు. ఒక్కొక్క క్యారెక్టర్కి నాకు అసలు ఎలా కన్స్ట్రక్ట్ చేశారు ఈ సబ్జెక్ట్ అనేది క్వశ్చన్ వచ్చింది.
ఇంటర్వెల్ అయితే సీట్ ఎడ్జ్లో కూర్చున్నాం అన్నారు, క్లైమాక్స్ అయితే కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయి అన్నారు. సో ఇదంతా క్రెడిట్ గోస్ టు హోల్ టీమ్ మై ఆర్టిస్ట్. మీరు అంత బాగా చేశారు కాబట్టి బార్బరీకి ఈరోజు ఇంత అప్లాజ్ ఉంది, ఒక క్యూరియాసిటీ ఉంది. మన టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకుంటే మన రమేష్ రెడ్డి మిమ్మల్ని అసలు ఏ టోన్లో చూపించాలంటే ఆ డార్క్ మోడ్లో చూపిస్తాను. ఎందుకంటే ఇది యాంటాగనిస్ట్ ప్రొటాగనిస్ట్ అనేది ఆ షేడ్స్ని మనం కనిపెట్టలేని విధంగా లైటింగ్ చేసి అలా ఆయన ఇన్ఫ్యూజన్ బ్యాండ్ ఈరోజు మ్యూజిక్ ఆల్మోస్ట్ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళిపోయింది. సో ఇన్ఫ్యూజన్ బ్యాండ్ అరవింద్, ప్రేమ్, కృష్ణ చైతన్య, వల్లి గాయత్రి అండ్ అదర్ ఇంకొక ఇద్దరు గిటారిస్టులు ఉన్నారు. సో ఇంతమంది వాళ్ళకి తెలుసు ఎలా ఈ సినిమా అందుకే పాటలు అంత బాగా వచ్చాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎరగదీస్తారు, బెస్ట్ ఇన్ రీసెంట్. కరెక్ట్. మళ్ళీ నాకు తెలిసి ఎడిటింగ్ ఉద్ధవ్ గారు సార్, లాస్ట్ కట్ ఎడిటింగ్ అసలు ఎడిట్ టేబుల్ మీద సినిమా నలిగితే పెద్ద హిట్ అంట. అది మారుతి గారు అన్నారు ఒకరోజు, ఎడిట్ టేబుల్ మీద నలుగుతుంది మోహన్ ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అన్నాను. నేను ఎడిట్ అంతా అయిపోయి ఆర్ఆర్ చేసిన సినిమా చూస్తే నిజం చెప్పారు, ఎడిట్ టేబుల్ మీద ఇంత నలిగితే ఇంత వస్తుందా అనిపించింది. ఎన్ని ఎడిట్ వర్షన్స్ అంటే నాకు తెలిసి 5-6 వర్షన్స్. ఒక్కొక్క వర్షన్కి టెన్షన్ నాకేం అర్థం అవుతుంది. ఏంటి మొదటి నుంచి కథ రాసిన దగ్గర నుంచి మీతో ట్రావెల్ అయిన దగ్గర నుంచి అన్నీ కరెక్టే ఉంటున్నాయి, నాకు ప్రతిదీ బాగుంటుంది అనిపిస్తుంది. బట్ నాకు జడ్జిమెంట్ ఫైనల్లీ కోల్పోయాను. కానీ ఒక టైంకి సెట్ అయింది, సూపర్గా వచ్చింది సినిమా. మనందరికీ ఒక మంచి సినిమా, ఫెస్టివ్. కాదు నేను లేకుండా ఏదైనా జరుగుతుందా? లేదు సార్, కాదు అక్కడ చిన్న యాక్టర్ కాదు, చాలా పెద్ద పాన్ ఇండియా యాక్టర్ ఉన్నాడు అక్కడ. మన డైరెక్టర్ లో పాన్ ఇండియా యాక్టర్ ఉన్నాడు. పాన్ ఇండియా యాక్టర్ అక్కడ ఇలా వచ్చి మీరు ఇతని డేట్స్ ఎలా దొరికారు అనుకోలేదు. స్టార్టింగ్ ఎవరికి వాళ్ళు మనం గొప్పలు చెప్పుకున్నాం, ఇప్పుడు సార్ స్టార్ట్ చేశారు. ఏదో కంక్లూజన్ ఇచ్చారు అనుకున్నా, మరి సెకండ్ పార్ట్ 2 స్టార్ట్ చేశారు. బార్బరిక్ పార్ట్ 2 మన విజయపాల్ రెడ్డి గారు ఆల్రెడీ టేబుల్ మీద స్క్రిప్ట్ ఉంది. రోజు ఆయన రావటం తిరగేయటం అంతేనా? ఆయనకి బడ్జెట్ టెన్షన్ ఒకటి. ఇది ప్రేక్షకుడు గాని బలమైన హిట్ ఇచ్చి పడేస్తే 20 కోట్లు 30 కోట్లు పెట్టి సినిమా తీయడానికి రెడీ అయ్యాను. బ్రేక్ ఈవెన్ ఇస్తే అదే బార్బరిక్ ని చేస్తారు. ఇప్పుడు ఇది 10-11 కోట్లు ఖర్చు పెట్టారు, ఈ బడ్జెట్ లో కూడా చేయడానికి రెడీగా ఉన్నారు. సో కాబట్టి ప్రేక్షక దేవుళ్ళు కంటెంట్ని అంటే కంటెంట్స్ని ఇష్టపడే ప్రేక్షక దేవుళ్ళు. ఈ మధ్యన రీసెంట్గా మహావీర్ నరసింహ, అందులో ఎవరు హీరో, బొమ్మల సినిమా మన మైథాలజీ ఇండియన్ దీని మీద తీసుకుంటున్నారు. అది ఎలా చూస్తున్నారంటే ప్రేక్షకుడికి కంటెంట్ కావాలి, కంటెంట్ ఇస్తే ఖచ్చితంగా సినిమా చూస్తారు అనేది నాకు ధైర్యం వచ్చేసింది. ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు జూన్ వరకు సార్ ఏ సినిమా వచ్చినా చిన్న సినిమా అందులో హీరో లేరు సార్, దెర్ ఇస్ నో హీరో. పెద్ద హిట్స్ అంటే ఎట్లా అంటే 50 కోట్లు ఇచ్చారు, 100 కోట్లు ఇచ్చారు. సో మా ప్రొడ్యూసర్ గారికి బ్రేక్ ఈవెన్ కాదు, ప్రేక్షకుడు ఒక 100 కోట్లు ఇస్తే నాలాంటి వాళ్ళకి ఒక 100 మందికి జీవితాన్ని ఇస్తారు. నాలాంటి డైరెక్టర్లు కృష్ణానగర్ రోడ్ల మీద చెప్పులు అరిగిపోయేలా తిరుగుతున్నారు అవకాశాల కోసం. అలాంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం వస్తుంది. సో సినిమాను బతికించాలంటే ప్రేక్షకుడు మంచి కంటెంట్ని ఆదరిస్తాడు, ఖచ్చితంగా ఇది నిలబడుతుందని నాకు నమ్మకం. హార్ట్ఫుల్లీ నేను అది అంటే మీరందరూ ఇంత గొప్ప స్క్రిప్ట్ అని అన్నారు, కానీ ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి లేదా రేపు పొద్దున్న డెలివరీ స్క్రీన్ మీదకి వచ్చేసరికి డెలివరీ అయ్యేటప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక చిన్న భయం. కానీ మీరంతా కాన్ఫిడెంట్గా ఉంటారు, నాకు చిన్న భయం ఉంది. అంతే, బడ్జెట్ డిపెండ్ అయింది, సినిమా కన్ఫర్మ్ బడ్జెట్ డిపెండ్ అయ్యింది సార్. మళ్ళీ అందరం మళ్ళీ చేస్తాం సార్. సో ద బాల్ ఇస్ ఇన్ దేర్ కోర్ట్. యా దేర్ కోర్ట్, కరెక్ట్. బేసికలీ ఇట్స్ a cinema which is like a mirror to the society. నాకు తెలిసి ఈ సినిమా ఎగ్జాక్ట్లీ సార్.
సార్ ఇది చాలా ఇంపార్టెంట్ పదం సార్, ఇంకొంచెం గట్టిగా చెప్పండి సార్. So, నాకు తెలిసి ఈ సినిమా వచ్చి ఒక మిర్రర్ లాంటిది, మిర్రర్ టు ద సొసైటీ, మిర్రర్ టు యువర్ సెల్ఫ్. అంటే ఇందులో ఉన్న క్యారెక్టర్ని మీరు ఆ క్యారెక్టర్లో మిమ్మల్ని మీరు చూసుకోవచ్చు. అలాంటి సిచ్యుయేషన్లు మనకి ఎదురైతే మనం ఎలా రియాక్ట్ అవ్వబోతాం అనే ఒక అది ఇట్స్ బియాండ్ ఎక్స్పెక్టేషన్ ఆర్ ఇమాజినేషన్ అని ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. ఇది చాలా సార్లు మీరు చెప్పారు ఇదే మాట. అద్దంలో ఇలా చూసుకుంటే మనం కనబడతాం, సినిమా థియేటర్లో స్క్రీన్ చూస్తే కూడా మనం కనబడతాం. అర్థమైంది అయితే తెలిసింది నాకే, అయితే నేనే స్క్రిప్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం యాక్ట్ చేసినప్పుడు కూడా సీన్స్ లో ఒక్కొక్కరి క్యారెక్టర్ ఆర్క్ తెలుసుకున్నప్పుడు సో వి ఫెల్ట్ అరే ఇది క్యారెక్టర్ ఇట్లా బిహేవ్ చేస్తుంది, ఇలా బిహేవ్ చేస్తుందని వి ఫెల్ట్. ఆ టైంలోనే లేదు ఈ ఎవ్రీ క్యారెక్టర్లో ఎమోషన్ పండుతుంది, ఒక ఇప్పుడున్న దాంట్లో కంటెంట్ ఇమిడిపోయింది అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను యాక్చువల్లీ సాంచికి తెలుగు రాదు, హిందీ. ఎంత కష్టపడ్డదంటే తెలుగు అది డెలివరీ చేయడానికి తన కష్టం మామూలు కష్టం కాదు, నీకు అర్థం అవ్వట్లేదేమో. బోత్ మెహనత్ కియా తూనే, जो भी वो एक्सप्रेशन वो लाने के लिए నేను సెట్లో ఉన్నానంటే భయంతో వచ్చేది పాపం సీరియస్గా. నాకు ఒకటి కొంచెం ఏమంటుందని చిన్న తెక్క ఉంది, అందుకే అప్పుడప్పుడు మా ప్రొడ్యూసర్ గారు ఒకటి వేస్తుంటారు నాకు. సో ఎంత కష్టపడిందంటే నిజంగా సాంచి నువ్వు ఒక డెబ్యూ ఫిల్ము తెలుగులో చేస్తున్నావు, అద్భుతంగా చేసావు. అలాగే మీ అందరి గురించి చెప్పను కానీ అంటే న్యూ కమర్స్ ఎవరైతే క్రాంతి అయితే నాకు తెలిసి అదేనండి అందరి గురించి చెప్తా. క్రాంతి నాకు తెలిసినంత వరకు నేను ఎవడే సుబ్రహ్మణ్యం చూసినప్పుడు విజయ్ దేవరకొండ కనబడినప్పుడు ఎవరితను అన్న షాప్ ఈ పెద్ద స్టార్ అవుతాడు. మళ్ళీ నాకు సినిమా చూసినప్పుడు క్రాంతి నాకు అలా కనబడ్డాడు. ఖచ్చితంగా అతనికి ఈ సినిమా తర్వాత మంచి లైఫ్ ఉంటుంది. మేడం మీ గురించి ఏం చెప్తాను నేను, మీరు బొల్లి తెరని వెండి తెరని ఉర్రూతులు ఊగించారు. ఈమె గురించి చెప్పాలంటే సింపుల్ సార్, నాకు అనిపించింది ఏంటి అని అంటే ఈమె దగ్గర అందరూ సెకండ్ ఇన్నింగ్స్ అంటారు కదా, కాదు మీరు ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్ చేయాలా. ఫస్ట్ ఇన్నింగ్స్ అక్కడ ఒక దగ్గర ఒక స్టేజ్ లో ఆపేసారు. ఆ ఫస్ట్ స్టేజ్ ని కంప్లీట్ చేయబోతుంది. నిజం, నాట్ సెకండ్ ఇన్నింగ్స్. సెకండ్ ఇన్నింగ్స్ కాదు, ఇది కంబ్యాక్ కూడా కాదు, అది ఏదో ఎలితి అందరికి ఉంది, అది తీరిపోతుంది ఈరోజు స్క్రీన్ మీద తీరిపోతుంది. రాజేష్ సార్ మీరేదో పొలిమేరలో ఉన్నాను అనుకోకండి, లోపలికి వచ్చారు ఊర్లోకి ఊర్లోకి వచ్చారు. సంజరాజు గారితో ఊరంతా తిరిగారు కదండి వర్షంలో. సార్ మీరు ఇక లెజెండ్ సార్, మీరు లెజెండ్. ఎందుకంటే చిరంజీవి గారిని చూసి మేము సినిమాల మీద ఇంట్రెస్ట్ మాకు వచ్చింది. ఆ సినిమాలు మీరు చేశారంటే నాకు ఆశ్చర్యం. పసివాడి ప్రాణం, హిట్లరు, ఆరాధన, స్టువస్టఫరం పోలీస్ స్టేషన్, సారథి ఫస్ట్ అక్కడ, తర్వాత ఇక్కడ మెయిన్ కంటెంట్. సార్ నిజంగా నా అదృష్టం సార్. నాకు ఒక 250 సినిమాల్లో నటించిన, ఒక 150 సినిమాల్లో హీరోగా చేసిన పాన్ ఇండియా స్టార్ నా సినిమా. నేను సార్ యాక్షన్ చెప్తా ఉంటే అసలు చెప్పండి సార్ అంటే అసలు అది ఏం సార్, అది ఆ ఎనర్జీయే వేరు. మీరు సార్ ఇంకొకటి చేద్దాం సార్, మనసు నిండిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్. మేఘన నువ్వు లిటిల్ సూపర్ స్టార్ అంటే ఎట్లా అంటే 250 సినిమాలు చేసే కళాకారునికి పోటీ ఇచ్చావు మీ వల్ల సార్. మీరు థియేటర్లో ఆ పోటీ మామూలు పోటీయా? గాడ్ బ్లెస్ యూ మా, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, హీరోయిన్ అవుతావు. సార్ వచ్చిన సార్ ఈ సినిమాకి నాకు తెలిసి ఓల్డ్ హార్ట్ మీరు సార్. సో మిర్రర్ అన్నారు కదా, అద్దం చూస్తే మనం కనబడతాం, స్క్రీన్ చూస్తే మనం కనబడతాం. యు ఆర్ ద హార్ట్ సార్. సినిమాని ట్రావెల్ చేసేదే మీరు. అంటే ఇన్ని రోజు ఇన్సేపు కొట్టుకున్నారు కదా, నేను ఇప్పుడు ఓపెన్ అవుతున్నా. హలో ఇప్పుడు ఓపెన్ సినిమాని మొదటి నుంచి ఓపెనింగ్ షాట్ నుంచి మీరు ట్రావెల్ చేస్తారు సార్ సినిమాని. అద్భుతం. నాకు తెలిసినంత వరకు మీరు మంచి ఆర్టిస్టు. కన్నడలో నాకు తెలిసి ఒక
70-80 సినిమాలు చేశారా? లేదు, ఒక అరౌండ్ 30+. 30+ చేశారు. రీసెంట్గా నేను లవ్లీ అనే సినిమా సూపర్ హిట్ అయింది. మీరు కళ్ళతోనే యాక్ట్ చేశారు సార్ సినిమాలో. మీ కళ్ళతోనే జనాల మనసుల్ని ఆకట్టుకుంటారు, అది నమ్మకం నాకు ఉంది. నిజంగా సత్యరాజ్ గారు ఉన్నారు, మేడం ఉన్నారు, సత్యం రాజేష్ గారు ఉన్నారు, సాంచి ఉంది, బట్ యు ఆర్ ద మిర్రర్ సార్. ప్రతి అబ్బాయిలో మీ క్యారెక్టర్ కనిపిస్తుంది. Yes. చాలా మంది అబ్బాయిలు కనెక్ట్ అవుతారు డెఫినెట్ గా. All credit goes to our man for writing such a wonderful ఇన్ని వేరియేషన్స్ ఉన్న ఇన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ని మీరు కన్సీవ్ చేశారు కదా సార్. మనందరం ఇలా కూర్చొని పోటీ పడేలాంటి క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేసి ఒక్కొక్కరికి ఒక link ప్రత్యేకత చేసి. ఉంది. ప్రతి క్యారెక్టర్ కి ఒక క్యారెక్టరైజేషన్ ఉంది. వచ్చిన కాసేపు నిడివి ఉన్నా కూడా వాళ్ళకి ఒక ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్ ఉంది. వాళ్ళ ఆలోచన విధానం ఒక రకంగా ఉంది. అంటే ఇప్పుడు బార్బరీకి 3 బాణాలు ఉన్నట్టు ప్రతి బాణానికి ఒక ప్రత్యేకత ఉన్నట్టు ఇక్కడ ప్రతి క్యారెక్టర్ కి ఒక ప్రత్యేకత ఉంది. అందుకే ప్రతి క్యారెక్టర్ కూడా నేను లేకపోతే సినిమా లేదని ఫీల్ అవుతుంది. కోఇన్సిడెంట్ ఒకటి మీరు గమనించారా? ఇప్పుడు నాకు త్రిబాణం ఉన్నారు, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి. ఉద్ధవ్ గారు ఇన్ఫ్యూషన్ బ్యాండ్, రమేష్ రెడ్డి గారు, కుశేంద్ర రమేష్ రెడ్డి గారు. ఓకే, సినిమాలో కూడా త్రిబాణం ట్రావెల్. అలాగే ప్రొడ్యూసర్ గారికి 3 బాణాలు ఉన్నాయి. ఒకటి మొదటి బాణం నేను, రెండో బాణం రాజేష్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మూడో బాణం లైన్ ప్రొడ్యూసర్ అని సురేష్ గారు. ఆయనకు 3 బాణాలు ఉన్నాయి. వేరే ఆఫీస్లోకి వెళ్తే మేము 3 ఉంటాం. మారుతి గారు బార్బరీకుడు, మారుతి గారు విల్లు. ఈ బాణాలన్నింటినీ ఏం చేయాల్సింది ఇలా కాదు, ఇలా ఇలా ఏం చేయండి, కరెక్ట్ టార్గెట్ చేయొచ్చు అనేది చెప్పింది మారుతి గారు. సో ఎక్కడ చూసినా కోయిన్సిడెంట్. మీరు మీ ట్రావెల్లో కూడా మీకు కూడా త్రిబాణం కనబడుతుంది. ఈయన ట్రావెల్ ఈయనకి త్రిబాణం. అర్ధరాత్రి ఆగస్టు 15 రోజులు పరిగెడతా ఉంటే 3 టఫ్ ప్రాంతాలని విజిట్ చేస్తారు. నేను ఎక్కడ సినిమా చూస్తున్నప్పుడు ఎందుకు అది కోయిన్సిడెంట్ ఏంటిది నాకు అర్థం కాల. ఏదో 3 ఒకప్పుడు అంటే పూర్వం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం 3 అనే అంకెనే పూజించేవాళ్ళంట. మీకు తెలుసో లేదు, 3 అనే అంకె దేవుడికి రూపం లేదు, యాక్చువల్లీ 3కే పూజించేవాళ్ళు. నేను అనుకోవడం ఈ 3 ఈ బ్లెస్సింగ్స్ మనకు కంపల్సరీ ఉంటాయని నేను నమ్ముతున్నాను గట్టిగా. త్రికాలం, త్రిమూర్తి, అందుకే త్రినేత్ర ఇవన్నీ అంటారు. ముందు 3నే పూజించేవాళ్ళంట కొన్ని వేల సంవత్సరాల క్రితం. సో ఆ వైబ్ అయితే ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను సార్. మీకు నిజంగా బార్బరీకుడి బాణాలు మీ చేతిలో పెడతాను. మొదటి బాణం ఎవరు ఏంటి అనేది. మొదటి బాణం ఉదయబాణం, రెండవ బాణం వశిష్ఠ బాణం, మూడవ బాణం సత్యబాణం. సత్యబాణం. సో రియల్ ప్రేక్షక దేవుళ్ళకి శిరస నమస్కారం చేస్తూ ఈ సినిమాని మీరు అందరూ ఆదరించాలి. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు మీకు ఇష్టం నాకు తెలుసు. ఎందుకంటే ఈరోజు ఓటీటీల్లో హల్చల్ చేస్తున్నాయి కంటెంట్ ఉన్న ఫిల్మ్లు, థియేటర్లో హల్చల్ చేస్తున్నాయి. మీరు ఏ భాష అని చూడట్లేదు, ఏ ప్రాంతం అని చూడట్లేదు, కంటెంట్ బాగుంటే ఇట్టిస్తున్నారు. థియేటర్కి రండి, మా అందరికీ మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.